అసలు ఇప్పుడు పెళ్ళి అయ్యి అవటంతోనే నిన్న ఒక కేసు జరిగింది కదా, 3 minutesలో డివోర్స్ అయిపోయిందని. అంటే అక్కడికక్కడే పంచాయతీ పెట్టేసుకుని తాళి విప్పేసుకుని వెళ్ళిపోయారేమో అంటే మరి. 3 ముళ్ళకి 3 నిమిషాల వాల్యూ కూడా లేదు. లేదు మరి అక్కడ ఏం గొడవ జరిగింది అనేది మనకు తెలియదు. అంటే ఏంటంటే ఆవేశాలు, అహంకారాలు, కోపాలు, పంతాలు, పట్టింపులు ఇలాంటి సందర్భంలో మనకు తెలుస్తూ ఉంటాయి. లేదా ఏమన్నా అమ్మాయికి అబ్బాయికి ఒకళ్ళ గురించి ఒకళ్ళకి ఏమన్నా వేరే రిలేషన్స్ ఉన్నాయి, అక్రమ సంబంధాలు అలాంటివి ఏమైనా తెలిసి ఉండొచ్చు, లేదా ఏదైనా క్రైమ్ స్టోరీ ఏదైనా ఉండి ఉండొచ్చు అబ్బాయికి కానీ. అలాంటి సందర్భాల్లో ఇలా 3 నిమిషాల్లో విడాకులు అయిపోయిందంటే మరి అంత స్ట్రాంగ్ కారణం ఏముండి ఉంటుంది అక్కడ? అలాంటివి అయి ఉంటాయి. ఇప్పుడు పెళ్ళి అంటే ఏంటి, నూరేళ్ల పంట అంటారు. మీరు అన్నట్టు 2 కుటుంబాలు ఒక కుటుంబం అవ్వాలి, రిలేషన్ మన బంధువులం అవుతున్నాము, బంధువులం అయ్యాము అనే కదా దీని అర్థం. వేరు కుటుంబాలు ఇప్పుడు ఒక కుటుంబంగా అది హ్యాపీ కదా. హ్యాపీ అయినప్పుడు ఆ కుటుంబాలు ఎలా ఉండాలి? లేదు, డే 1 నుంచి అటు నుంచి ఇటు నుంచి పంతాలు ఉంటాయి. ఇవన్నీ పక్కన పెడితే మనము అసలు సయోధ్య అనేది లేదు ఇద్దరి మధ్యలో. ఆ సయోధ్య అనేది ఈయన భర్త అనే మినిమం రెస్పెక్ట్ భార్యగా ఉండట్లా. అంటే భార్యను కూడా రెస్పెక్ట్ చేయాలని నేను చెప్తాను. అది ఏంటంటే ఏ సందర్భంగా రెస్పెక్ట్ చేయాలి అనేది అబ్బాయి కూడా తెలుసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ ఇద్దరు మాట్లాడుకోవడము, ఒకళ్ళనొకళ్ళు తీసి పడేసుకోవడం, ఇన్సల్ట్ చేసుకోవడం, లేదా పెళ్ళి అవ్వంగానే అతను నాకు అన్నీ చేయాలి, దట్ మీన్స్ స్లేవే, బానిస.